గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ వినపడిస్తుందా? ఆఫ్టర్నూన్. వినిపిస్తుంది సార్. వినపడిస్తుందా నాన్న కమలాకర్? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకేనా? నాకు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సుస్మిత సుస్మిత గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే అమ్మా, ఓకే. క్లాస్ స్టార్ట్ చేస్తాను. లెఫ్ట్ కావద్దండి. మీరు క్లాస్ స్టార్ట్ చేసాము, లెఫ్ట్ కావద్దండి. ఓకే నాన్న, ఓకే స్టార్ట్ చేస్తున్నా క్లాస్. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ కమలాకర్. సుస్మిత గుడ్ ఆఫ్టర్నూన్. సుస్మిత మొబైల్ కట్ అయిపోయింది. సుస్మిత ఏమో సార్ తెలీదు. ఒక్క నిమిషం ఉండు. సరే, సుస్మిత లింక్ కట్ అయిపోయింది, అమ్మాయి రాలేదు మళ్ళీ. సరే, ఈరోజు మనము భారత రాజకీయ ప్రక్రియలో భాగంగా మనము యొక్క జాతీయ పార్టీల గురించి తెలుసుకోవాలి. జాతీయ పార్టీలు అనేవి ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలు చాలా అవసరం. ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉన్న అనేక ప్రజాస్వామ్య దేశాల్లో రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమైనవని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మనకు రాజకీయ పార్టీలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అక్రమంగా పనిచేయాలంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు అనేవి మనకు మొట్టమొదటగా ఈ యొక్క మూల స్తంభాలు అని చెప్పి చెప్పవచ్చు. అమెరికా, తర్వాత రష్యా, భారతదేశము అనేక రాజ్యాల్లో స్థిరంగా ప్రభుత్వాలు ఉండాలంటే రాజకీయ పార్టీలు ఉండాల్సిందే. అమెరికాలో ద్వీప పార్టీ అంటే మన భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క కర్తవ్యాలకు పార్టీ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ, తర్వాత ప్రభుత్వాధినేత ఎన్నిక, తర్వాత మనకు ప్రభుత్వ విధానాలకు చట్టబద్ధత కల్పించాలంటే రాజకీయ పార్టీలు చాలా అవసరం అని చెప్పి మనకు చెప్పవచ్చు. కాబట్టి పార్టీ వ్యవస్థ, ఈ చర్చ అనేది మొట్టమొదటిగా మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే న్యూమాన్ అనే ఒక రాజకీయ మనకు సిద్ధాంతవేత్త మొట్టమొదట 1950లో ఈ పార్టీ వ్యవస్థ గురించి మనకు అధ్యయనం చేసినట్టు చెప్పడం జరిగింది. సమాజంలో ఒక సంస్థాపరంగా పనిచేసేదే రాజకీయ పార్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు సమాజానికి, ఈ యొక్క సిద్ధాంతానికి, ఈ యొక్క అధికార సంస్థలకు, మళ్ళీ ఈ యొక్క ప్రజలకు, ప్రభుత్వానికి, విధానాలకు రాజకీయ పార్టీ ఒక సంధానకర్తగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మరియు ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, తర్వాత రాజకీయ సంస్థలకు అన్నిటి కూడా ఈ పార్టీలు సంధానకర్తగా పనిచేస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తప్పనిసరి. ఆధునిక రాజ్యాలని సంక్షేమ రాజ్యాలే. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉంటే అన్ని దేశాలలో కూడా మనకు పార్టీ వ్యవస్థ ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి మనకు పార్టీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. ఈ రాజకీయ పార్టీ అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో చాలా ముఖ్యమని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో ఈ యొక్క ఉమ్మడి లక్ష్యం ద్వారా, ఉమ్మడి ప్రయోజనాల ద్వారా మనకు లక్ష్యంగా ఉండి ఐక్యంగా ఉండే ఒక ప్రజా సముదాయమే పార్టీ అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా సూత్రాలకు లోబడి, కొన్ని సిద్ధాంతాలకు లోబడి, కొన్ని విషయాల్లో లోబడి రాజకీయ పార్టీలు ఏర్పడినాయని చెప్పి చెప్పవచ్చు. ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే రాజకీయ పార్టీలు చాలా అవసరం. జాతీయ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ యొక్క జనతా పార్టీ కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలు కావచ్చు, కొన్ని సంకీర్ణ పార్టీలు కలిసి ఈరోజు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాయి. కాబట్టి మనకు 1985లో 52వ రాజ్యాంగ సభ ద్వారా ఈ యొక్క 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టంలో రాజకీయ పార్టీ అనే పదము వాడినట్టు మనకు చెప్పడం జరిగింది.
కాబట్టి ఇది రాజ్యంలో పార్టీలు రాజ్యాంగేతర సంస్థగా మనకు చెప్పడం జరిగింది. కావున మనకు ఈ యొక్క వ్యవస్థీకరణలో చాలా రకాల పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ మనకు 19(1)(c)లో ఈ రాజకీయ పార్టీల గురించి చెప్పడం జరిగింది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్రం రాక పూర్వమే మనకు జాతీయ కాంగ్రెస్ పార్టీ 1888లో ఏర్పడిందని తెలుసు. మన జాతీయ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన పార్టీ ఏదంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 యొక్క సాధారణ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారం చేపట్టిందని చెప్పవచ్చు. దాదాపు 30 సంవత్సరములు ఈ పార్టీ ఏకధాటిగా పరిపాలనలో ఒక ముందుగా ఉండి, తర్వాత ఆ యొక్క బలమైన యొక్క ప్రతిపక్షం లేకుండా ఏకధాటిగా దేశాన్ని పరిపాలించే పార్టీ ఏదంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి మనకు ఈ యొక్క 1885లో ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ యొక్క 1935 యొక్క చట్టంలో రాజకీయ పార్టీలకు సంబంధించి కొన్ని విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి మనకు స్వాతంత్రం రాకపూర్వమే ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, ఈ యొక్క స్వాతంత్రం ముందే ఇవన్నీ ఏర్పడినాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క పార్టీల యొక్క లక్ష్యాల గురించి చూస్తే, ఈ రాజకీయ పార్టీ యొక్క లక్ష్యాల్లో మనకు భారతీయ సమాజంలో ఈ వైవిధ్యంతో కూడుకున్న సిద్ధాంతాలు ఉన్నాయి. అదేవిధంగా బహుళ పార్టీ వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. అదేవిధంగా భారతీయ జాతీయ పార్టీల్లో ఈ యొక్క రాజకీయ లక్ష్యాల్లో ఈ యొక్క సమూహ నాయకత్వం ఉంది. తర్వాత ప్రాంతీయ స్వభావాలు గల పార్టీలు ఈరోజు ఏర్పడినాయి. తర్వాత కులము, మతము, భాష, ప్రాంతీయత ఆధారంగా ఏర్పడిన పార్టీలు మన భారతదేశంలో ఉన్నాయి. తర్వాత బలమైన యొక్క ప్రతిపక్షము భారతదేశంలో ఇప్పటికీ లేదని మనం చెప్పవచ్చు. తర్వాత పార్టీల్లో ఈ యొక్క ఫిరాయింపులు కూడా ఈ మధ్య ఎక్కువనాయని మనకు చెప్పడం జరిగింది. వ్యక్తిగత స్వార్థానికే ఈ రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనకు వ్యక్తిత్వ అంశాలకు చాలా పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. తర్వాత పార్టీలలో ఈ యొక్క ముఠాతత్వం కూడా ఉందని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనకు అంతర్గత ఈ యొక్క ప్రజాస్వామ్యాలకు, తర్వాత సంకీర్ణ రాజకీయాలకు ఈరోజు పార్టీలు దోహదం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఒక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరంలో ఏకదాటిగా పరిపాలిస్తే, ఆ తర్వాత మనకు వచ్చిన 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి విధిస్తే, ఆ తర్వాత మనకు సంకీర్ణ ప్రభుత్వాలు నాంది 1977లో అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత జాతీయ పార్టీల వర్గీకరణ పోతే మనము జాతీయ పార్టీలు, తర్వాత ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క జాతీయ పార్టీల గురించి మనం తెలుసుకున్నట్లయితే, జాతీయ పార్టీలు ఒక సిద్ధాంత పరంగా, ఒక లక్ష్యం పరంగా, ఒక సామాజిక సామ్యవాద పరంగా ఈ యొక్క జాతీయ పార్టీలు ఏర్పడని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క జాతీయ పార్టీల గురించి ఒక షేర్ పీడిఎఫ్ చేస్తాం, ఒకసారి చూడండి. నేషనల్ పార్టీస్, మనకు ఈ యొక్క భారతదేశంలో జాతీయ పార్టీల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది మనం మొట్టమొదటగా ఇప్పుడు, ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ గురించి మనం తెలుసుకుంటాము. కాబట్టి ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఈ విధంగా అన్ని పార్టీల గురించి మనం బ్రీఫ్ గా చెప్పుకుంటాము. ఇప్పుడు మొట్టమొదటిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మనకు 1925లో స్వాతంత్రం రాక పూర్వమే ఈ పార్టీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఉమేష్ చంద్ర బెనర్జీ మనకు దీనికి మొట్టమొదటి యొక్క అధ్యక్షుడుగా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ 1952లో మనకు ముఖ్యంగా
ఈ పార్టీ రావడం జరిగింది అని చెప్పవచ్చు. 1952 ఎన్నికల్లో మొట్టమొదటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం చెప్పడం జరిగింది. మోతిలాల్ నెహ్రూ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యొక్క మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. నిరభ్యంతరంగా దాదాపు 1977 వరకు 30 సంవత్సరాలు దేశాన్ని ఏకదాటిగా పాలింది జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 2 సంవత్సరాలు, తర్వాత ఈ యొక్క కార్యాచరణ సంఘం ఉంది, తర్వాత పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాష్ట్రాలలో జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఇలా చాలా కమిటీలు ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ లో ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి మనకు ముఖ్యంగా 25 సంవత్సరాలు మనకు 30 సంవత్సరాలు ఏకదాటిగా పాలిన పార్టీ ఏదంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. కాబట్టి కార్యక్రమాల గురించి చూసుకుంటే జాతీయ కాంగ్రెస్ పార్టీలో నిరక్షరాస్యత నిర్మూలన, తర్వాత ప్రజాస్వామ్యం, అభ్యుదయం, తర్వాత గ్రామీణ పరిశ్రమలు, భూ సంస్కరణలు, ఈ యొక్క ధనిక పేద వర్గాల మధ్య అసమానతలు, ఇవన్నీ లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎన్నికల ప్రణాళికలు చూస్తే 1955లో అవడి కాంగ్రెస్ సమాజంలో దారిద్ర్య యొక్క నిర్మూలన చెప్పడం జరిగింది. అదేవిధంగా 1959లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో ఈ యొక్క వ్యవసాయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి, తర్వాత అలీన విధానము, పంచశిల అనే విధానం కూడా ఏర్పాటు చేసింది. 1950లో మనకు సంపూర్ణ సామ్యవాద సమాజాన్ని ఏర్పాటు చేయాలని, 1960లో ఈ 10 అంశాల కార్యక్రమము, అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ 1969లో, తర్వాత ఈ యొక్క రాజభరణాలు రద్దు చేయడం జరిగింది. తర్వాత గరీబీ హఠావో 1971లో ఇందిరాగాంధీ ఎన్నికల్లో గరీబీ హఠావో అనే పదాన్ని ఉపయోగించి అక్కడ కూడా ఈ యొక్క అత్యధిక మెజార్టీ సాధించడం జరిగింది. తర్వాత 1975లో నేషనల్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి 20 సూత్రాల అమలు కార్యక్రమము మామూలు చేయడం జరిగింది. తర్వాత దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధిస్తే ప్రజలు అసంతృప్తికి గురి కావడం, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం కావడంతో అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పత్రికపై ఆంక్షలు విధించడం, తర్వాత ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలపై ఆంక్షలు విధించడం, ఘోర వైఫల్యాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ అని ఈ పార్టీ ఘోర వైఫల్యం కావడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. తర్వాత 1970లో ఓటమి కావడం, తర్వాత పార్టీలో చీలికలు రావడం, కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ యొక్క పార్టీ అధ్యక్షుడు రావడం, ఇందిరా కాంగ్రెస్, ఈ యొక్క రెడ్డి కాంగ్రెస్ అని 2 రకాల వాళ్ళతో ఈ యొక్క పార్టీ చీలవడం జరిగింది. తర్వాత 1980లో కేబిఆర్, కాసు, ఈ యొక్క బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ యొక్క విలీనము యొక్క విలువలతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా 1984లో ఈ యొక్క పార్టీ పతనం కావడం, శ్రీమతి ఇందిరాగాంధీని సిక్కు ఉగ్రవాదులు దాడి చేయడం, తర్వాత ఈ యొక్క అత్యున్నతంతో రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క ప్రభుత్వ పీఠాన్ని 1985లో స్వీకరించడం జరిగింది. తర్వాత 1998లో తర్వాత ఇందిరాగాంధీ పిలువని అని చెప్పి అక్కడ ఈ యొక్క పార్టీలో ఉంది. 1985లో రాజీవ్ గాంధీ అధికారం చెప్పడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఈ యొక్క బోఫర్స్ యొక్క కుంభకోణంలో రాజీవ్ గాంధీ యొక్క పాత్ర ఉందని చెప్పి ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేయడం జరిగింది. దాంతో విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు రావడం, అక్కడ అధికారం చెప్పడం జరిగింది అని చెప్పు. తర్వాత ఈ యొక్క జనతాదళ్ ఏర్పాటు చేసి, తర్వాత 1989లో రాజీవ్ గాంధీ అవినీతి ఆరోపణలతో ఈ విధంగా నేషనల్ ఫ్రంట్ 11 నెలలు అధికారం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు అద్వానీ రథయాత్రను ఉత్తరప్రదేశ్లో బీజేపీ యొక్క చేపట్టిన అద్వానీ యొక్క రథయాత్రను అక్కడ నిలుపుదల చేశారు ఉత్తరప్రదేశ్లో. వెంటనే బీజేపీ ఈ యొక్క నేషనల్ ఫ్రంట్ కు మద్దతు ఉపసంహరించడంతో విపి సింగ్ గారి ప్రభుత్వము పడిపోవడం జరిగింది. తర్వాత 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది.
తర్వాత జరిగిన ఎన్నికల్లో నరసింహరావు గారు పివి నరసింహరావు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ ప్రైమ్ మినిస్టర్ గా రావడం జరిగింది. ఆయన నూతన ఆర్థిక సరళీకృత విధానాలు చేపట్టి దేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగిందని చెప్పి అధికార పీఠం తీసుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క 1992లో బాబరీ మసీద్ విధ్వంసం కావడం, తర్వాత పివి నరసింహారావు నూతన సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టడం, 1995-99లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గిపోయింది. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సారథ్యంలో అధికారం చేయడం జరిగింది. తర్వాత 2009 ఎన్నికల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చెప్పి సోనియా గాంధీ నాయకత్వంలో మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే సోనియా గాంధీని ఆ రోజు బీజేపీ మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ విదేశీయురాలు, ఆమెకు భారతదేశంలో ఉండే పౌరసత్వం లేదని చెప్పి వాళ్ళు వాదించి సోనియా గాంధీ పార్టీ పగ్గాలు మాత్రమే జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడం జరిగింది. తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం జరిగింది. తర్వాత ఈ యొక్క 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చేయబడింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని చెప్పి మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గురించి మనము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటామని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మనకు అగ్రనాయకులు మనకు ఎల్కే అద్వానీ, తర్వాత వాజ్పేయి, ఈ యొక్క నరేంద్ర మోడీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళంతా ఉండడం జరిగింది. మొట్టమొదట 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో భారతీయ జనసంఘ్ రావడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ నాయకత్వంలో ఒకే దేశం, ఒకే జాతి, ఒకే జాతీయ భావాలనే దాంతో మనకు రావడం జరిగింది. 1975లో ఎమర్జెన్సీ శ్రీమతి ఇందిరాగాంధీ విధించినప్పుడు ఈ యొక్క పార్టీలు జనతా పార్టీగా 1977లో ఒక పార్టీ ఏర్పరచడం జరిగింది. మనోహర్జీ దేశాయ్ నాయకత్వంలో అక్కడ మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది. తర్వాత 1998, 1969లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ యొక్క పార్టీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉందని చెప్పి చెప్పవచ్చు. ప్రస్తుతము కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని చెప్పి చెప్పవచ్చు. దీని యొక్క సిద్ధాంతాలు చూస్తే జాతీయ సమైక్యత, తర్వాత గాంధీయ సామ్యవాదం, ఏకకేంద్ర రాజ్యము, అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు, తర్వాత స్వదేశీ ఉద్యమము, స్వదేశీ రాజ్యము, జమ్మూ కాశ్మీర్కి 370 ఆర్టికల్ను ఈ యొక్క రద్దు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ప్రస్తుతము 370 ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వము శ్రీ దేశ యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి నాయకత్వంలో మొన్ననే 370 ఆర్టికల్ను జమ్మూ కాశ్మీర్కి రద్దు చేయడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పాలనలో, సిద్ధాంతాల్లో అనేక మార్పులు రావడంతో ఈరోజు 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఏకతాటిగా విజయం సాధించి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మనకు 1991లో రాజీవ్ హత్యతో 117 స్థానాలు గెలుపొందింది. 1992లో బాబ్రీ మసీదు యొక్క విధ్వంసంలో ఈ పార్టీ మద్దతుతో అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత వాజ్పేయి 1995లో అధికారం స్వీకరించాడు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ తో ఏర్పడి ఈ పార్టీ పగ్గాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పరిచి చెప్పవచ్చు. 2004లో భారత్ వెలిగిపోతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 2009లో ఈ యొక్క ప్రతిపక్షంగా మారింది అధికారం లేకపోవడంతో. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో
విజయం సాధించని చెప్పి చెప్పవచ్చు. సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం రాక పూర్వమే ఈ పార్టీ ఏర్పడిందని చెప్పి చెప్పవచ్చు. 1917లో రష్యాలో బోల్సిక్ విప్లవం వలన ఇండియాలో వామపక్షాల ఆవిర్భావంతో ఎంఎన్ రాయ్, డాంగే, ముజఫర్ అహ్మద్ మొదలగు వారు భావాలతో 1925 డిసెంబర్ 26న 1925 డిసెంబర్ 26న స్వాతంత్రం రాకపూర్వమే ఈ పార్టీ స్థాపన జరిగిందని చెప్పి చెప్పవచ్చు. సామ్యవాదన, ఉత్పత్తి సాధనాల పంపిణీ, సామాజికీకరణ అనే అంశాలతో సోషలిస్ట్ భావాలతో ఈ పార్టీ ఏర్పాటు చేసింది. తర్వాత కార్మికుల భూ సంస్కరణ అమలు చేయాలని, లౌకికవాదము, తర్వాత ఈ పని హక్కు రాజ్యాంగబద్ధం చేయాలని చెప్పి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ యొక్క వ్యవసాయము ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలతో సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సిద్ధాంతాలు రావడం జరిగింది. తర్వాత పోలిట్ బ్యూరో, తర్వాత ఈ యొక్క ప్రధాన కార్యదర్శి, ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సోమనాథ్ చటర్జీ. ఆల్ ఇండియా కాంగ్రెస్, తర్వాత 1962లో ఈ యొక్క చైనా వారిలో కూడా ఈ యొక్క కీలక పాత్ర వహించని చెప్పి చెప్పవచ్చు. 1964లో సిపిఐ, 1969లో సిపిఎం నక్సల్పై ఉద్యమంతో ఈ పార్టీ చీలకు రావడం జరిగింది అని చెప్పవచ్చు. తర్వాత సిపిఎం పార్టీ, సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ 1969లో చీలిక వలన సోవియట్ ఈ యొక్క చైనా విధానాలతో, సామ్యవాద భావాలతో ఈ యొక్క హరికిషన్ సింగ్, తర్వాత సుజిత్ వీరి యొక్క భావనలతో హింసాయుత పద్ధతులతో మొట్టమొదట రావడం జరిగింది. తర్వాత శాంతియుతంగా అనేక పద్ధతులు అవలంబించడం జరిగింది. సిపిఎంలు పార్టీ నాయకుడు చార్ ముజుందార్ అని చెప్పవచ్చు. చార్ ముజుందార్. సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ పార్టీ మనకు ముఖ్యంగా కేరళలో మొట్టమొదటగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్పవచ్చు. తర్వాత వెస్ట్ బెంగాల్లో దాదాపు 20 సంవత్సరములు ఏకదాటిగా సిపిఎం పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని అధికార వైఖరి చేసుకుందని చెప్పి చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్లో చాలా సార్లు ఈ పార్టీ అధికారం ఉందని చెప్పి చెప్పవచ్చు. భూస్వామ్య యొక్క వ్యవస్థను పూర్తిగా లేకుండా చేయడం, కార్మికుల హక్కుల కోసం పోరాటం జరిగింది. తర్వాత కార్మికులకు బోనస్ ఇవ్వాలని కోరాడింది, కార్మికులను ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ పోరాడించింది. సామ్యవాద స్థాపనే సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతమని చెప్పవచ్చు. 1989లో నేషనల్ ఫ్రంట్లో భాగస్వామ్యమైంది. 1990లో యునైటెడ్ ఫ్రంట్కు బయట నుండి మద్దతు ఇచ్చిందని చెప్పి చెప్పవచ్చు. కాంగ్రెస్కు ఈ యొక్క 2004లో మద్దతు ఇచ్చింది. తర్వాత ఈ పార్టీ నుండి సోమనాథ్ చటర్జీ స్పీకర్గా రావడం జరిగిందని చెప్పి మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ గురించి తెలుసుకుందాం. తర్వాత మనము ఇతర పార్టీలు కొన్ని ఉన్నాయి, ఆ పార్టీ గురించి కూడా కొన్ని విషయాలు మనము ఇప్పుడు తెలుసుకుంటాం. మిగతా పార్టీ గురించి మనం తెలుసుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. అవి కూడా కొన్ని ఉన్నాయి. ఈ యొక్క పార్టీ గురించి కూడా మనం బ్రీఫ్గా తెలుసుకుందాము. పార్టీ కాన్సీరామ్, ఎక్కడి నుంచాడు? కాన్సీరామ్, బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ అంటే 1924లో రావడం జరిగింది. ఈ పార్టీ ఉత్తరప్రదేశ్లో దళితుల కోసం, దళితుల్లో వెనుకబడిన వర్గాల వారి కోసం అధికారం రావడం జరిగింది. ఆ తర్వాత ఈ పార్టీ ఈ యొక్క బ్రాహ్మణులు ఉత్తరప్రదేశ్లో బనియా కులస్తులు ఉన్నారు. ఈ యొక్క 2 కులస్తుల ఈ యొక్క కుల కబంధాస్తాల నుండి అధికారం లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క దళితుల కోసం, వెనుకబడిన వర్గాల వారి కోసము ఇవ్వడం చెప్పి మనకు చెప్పవచ్చు. 1984లో బిఎస్పి అని కూడా పిలుస్తారు దీన్ని. దళిత సమాజంలో సభ్యుడైన కాన్సీరామ్ దీన్ని స్థాపించాడు. బహుజన్ అనే పదానికి అర్థము
మెజార్టీ ప్రజలు అనర్థం. సమాజం యొక్క అర్థము సమాజము అనర్థం. అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల వారు మరియు మతపరమైన మైనార్టీలు, దేశంలోని పీడిత యొక్క భాగాలు ఇవన్నీ కూడా ఇచ్చేదే బహుజన్ సమాజ్ పార్టీ అని మనం చెప్పవచ్చు. కాబట్టి దీని యొక్క గుర్తు ఏదంటే బిఎస్పి యొక్క ఎన్నికల ఉద్యమం ఇది ఎడవైపున ఉన్న ఏనుగు దీని గుర్తు. కాబట్టి మనం ఈ పార్టీ గురించి బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్తున్నాం. ఇది అణగారిన వర్గాల కోసమే ప్రయోజన పరిరక్షణ కోసం పాటుపడింది. ఎస్సీ ఎస్టీలకు అధికారం కోసం పాటుపడింది. తర్వాత ఉన్నత విద్య, శాసనసభ, జనాభా ప్రాతినిధ్యంకు అనేక నియోజకవర్గాలు ఏర్పరిచింది. ఈ పార్టీలో ఈ యొక్క ములాయం సింగ్ యాదవ్ కూడా కలిసి పనిచేయడం జరిగింది. తర్వాత 1995లో బీజేపీ మద్దతు, మాయావతికి మద్దతు ఇచ్చి మాయావతి ఉత్తరప్రదేశ్లో అధికారం చెప్పడం జరిగింది. తర్వాత బీజేపీ మద్దతు కొద్ది రోజులకే ఈ యొక్క మద్దతు లేకుండా చేయడంతో ప్రభుత్వము ఈ యొక్క పడిపోవడం జరిగింది. 2002లో కుమారి మాయావతి మరల అధికారం చేపట్టింది. మైనార్టీల కోసం, ఈ యొక్క దళితుల కోసం, వెనుకబడిన కులాల పార్టీ కోసం కుమారి మాయావతి చాలా కష్టపడిందని చెప్పి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు జనతాదళ్, తర్వాత ఈ యొక్క నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటాం. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది మనకు మహారాష్ట్రలో రావడం జరిగింది. ఈ యొక్క మహారాష్ట్రలో శరద్ పవార్ నాయకత్వంలో ఈ పార్టీ ఏర్పడిందని చెప్పి మనము చెప్పవచ్చు. తర్వాత మనకు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, శ్రీ మమతా బెనర్జీ, ఇది 1928లో ఏర్పడిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వెలుపలకు వచ్చి ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ స్థాపించారు. వెస్ట్ బెంగాల్ భారతదేశంలో జరిగిన 2011 విధానసభ ఎన్నికల్లో భారతదేశంలో ఈ పార్టీ సిపిఐఎం పార్టీని ఓడించడంతో అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్పవచ్చు. దాదాపు 20 సంవత్సరములు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలో ఉంటే ఆ పార్టీని ఓడించి ఈ యొక్క మమతా బెనర్జీ అధికారం కైవసం చేయమని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి 1998లో కాంగ్రెస్ పార్టీని వదిలి ఈమె సొంతంగా ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీతో పొత్తుకు కొద్ది రోజులు మామూలుగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టడం జరిగింది. 2012లో ఈ యొక్క యూపీఏ యొక్క ప్రభుత్వానికి ఈమె ప్రభుత్వంతో చేతులు కలిపింది అని చెప్పి ఈ విధంగా మనకు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది పిఏ సంగ్మా 2013లో స్థాపించారు. 2012లో ఎన్సీపీ నుంచి సంస్థే ఈయన 2013లో పార్టీ స్థాపించారు. మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ మరియు అరుణాచల్ రాష్ట్రాల్లో ఇది ఒక పార్టీగా గుర్తింపు ఉందని చెప్పి ఆ తర్వాత 2019 జూన్లో జాతీయ పార్టీ హోదాను పొందింది. కాబట్టి ఈశాన్య భారతదేశం నుండి జాతీయ రాజకీయ పార్టీగా మారిన మొదటి పార్టీ ఇదే అని చెప్పి చెప్పవచ్చు. కావున నేషనల్ పీపుల్స్ పార్టీ పిఏ సంగ్మా 2013లో స్థాపించారని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క పార్టీల గురించి తెలుసుకున్నాం. తర్వాత జనతాదళ పార్టీ ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు జాతీయ హోదా కోల్పోయింది. జనతాదళ పార్టీ 1977 మార్చి 23న దీన్ని ఈ పార్టీని ఏర్పరిచారు. 1977 మార్చి 23న ఈ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్, భారతీయ క్రాంతి చల్, జనసంఘ్ ఈ పార్టీల పేరుతో ఈ మొరార్జీ దేశాయ్, తర్వాత వచ్చే ఈ యొక్క శ్రీ చరణ్ సింగ్ కూడా ఈ యొక్క పార్టీలో జనతాదళ్ ఉండడం జరిగింది. ఇది మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలు విసుగు చెంది 1970లో జనతా పార్టీ ఏర్పరిచారు. ఈ పార్టీలో 1979లో ఈ మొరార్జీ దేశాయ్ దేశ ప్రైమ్ మినిస్టర్ గా
ఈ ప్రభుత్వం పడిపోవడము, శ్రీ చరణ్ గారు కొద్ది కాలము ఉండి కొద్ది రోజులకి ప్రభుత్వం కావడం జరిగింది. ఈ విధంగా మనకు 1980 జనతాదళ్ ఏర్పాటు జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ యొక్క 1990లో మనకు 1996లో దేవగూడ, ఐక్య గురుజాలు కూడా చీలిక రావడంతో ఈ పార్టీ ఈ యొక్క జాతీయ పార్టీ హోదాను కోల్పోయిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే కమలాకర్, ఓకే కమలాకర్, ఓకే విడిచింది కమలాకర్. కమలాకర్ కట్ అయిపోతుంది, కట్ అయిందా ఇది? నీ కట్ అయిపోతుంది. వినిపించింది సార్ మాట. ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే.